ఈరోజు మా పతిగారు ఆర్డర్ మేరకు నేనైతే ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే చేస్తున్నాను. అదేనండి రవ్వ కుడుములు. నేను నైట్ సడన్గా మా వారు వచ్చి డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని అడిగారు. నేనైతే రెగ్యులర్గా చేసే కర్రీ అండ్ రైస్ అని చెప్పేసాను. ఇంకా మా వారు అయితే ఎప్పుడు బోరింగ్గా అదేనా ఇంకేదైనా చేయొచ్చు కదా అంటే, సరే చపాతీ చేయనా అంటే, లేదు నాకు ఈరోజు లైట్గా టిఫిన్ చేయాలని ఉంది, ఇడ్లీ చేయమన్నారు. అరే ఇంట్లో చూస్తే పిండి లేదు, ఎలా మరి? పోనీ ఇక్కడ ఏమైనా ఇడ్లీ పిండి అమ్ముతారా అంటే అది కూడా లేదు. పోనీ అమ్మినా సరే మన సైడ్ దొరికే రవ్వ ఇడ్లీ అయితే దొరకదు. ఇంక సరే అయితే బయటే కదా, బయట తినేయచ్చు కదా అంటారా? అది చెప్తాను రండి. ఇక్కడైతే మన సైడ్ తినే ఇడ్లీ అయితే ఉండదు. ఇంక ఇప్పుడు బియ్యం ఇడ్లీ అయితే మా వారికి నచ్చదు. ఇంక నేనైతే ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఊరెళ్ళే టైం ఒకటి ఉంది, ఇంకెందుకులే అని చెప్పి నేనైతే ప్రిపేర్ చేయలేదు ఇడ్లీ పిండి. ఇంక తను వచ్చి అడిగేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా పతిగారు ఆర్డర్ చేయాలి కదా, అందుకే ఇలా రవ్వ కుడుములు అయితే చేస్తున్నాను. సేమ్ ఇడ్లీలానే అనిపిస్తాయి. ఇందులోకి అయితే నేను కొబ్బరి పల్లీల చట్నీ అయితే చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి.